శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామహర్తారం దాతారో సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 64వ భాగం. హనుమంతుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్న అంగదులు ఆవేశంగా, హనుమ, నువ్వు నేను ప్రజాపతి వరంగల మైంద దివిదులు మరికొందరు వీరులు వెళ్ళి లంకను ధ్వంసం చేసి సీతమ్మను తెచ్చి రామునికి సమర్పిద్దాం అన్నాడు. అంతటా జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడని జాంబవంతుడు బాగా ఆలోచించి, యువరాజా, సీతను అన్వేషించమని మాత్రమే సుగ్రీవుడు చెప్పాడు. పైగా శ్రీరాముడు రావణ్ణి పరాజితం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన తన మాట నిలబెట్టుకోవాలనే పట్టుదల గలవాడు. అందువల్ల మనం రాముని వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించాలి. తర్వాత జరగవలసిన పనిని రాముడు నిర్ణయిస్తాడు అని చెప్పాడు. జాంబవంతుని సలహా మేరకు వానరులంతా కిష్కిందకు బయలుదేరారు. వారంతా కిష్కింద సరిహద్దులలోని మధువనంలో ప్రవేశించారు. సుగ్రీవుని భయం వల్ల ఎవరూ మధువనం వంక చూడరు. సుగ్రీవుని మేనమామైన దదిముఖుడు ఆ వనాన్ని కంటికి రెప్పలా కాపాలా కాస్తుంటాడు. ఆ వనంలోకి రాగానే అందరూ మధువు తాగాలని ఆరాటపడి అంగదుని అనుమతి కోరారు. అంగదుడు జాంబవంతాది ప్రముఖుల యొక్క సలహా తీసుకుని వానరులకు మధువును గ్రోలుటకు అనుమతినిచ్చాడు. వారందరూ మధురమైన పళ్లను, కమ్మని దుంపలను భక్షించారు. తేనెను జుర్రుకున్నారు. మధువును దోసులతో తాగారు. సగం తాగి మిగిలిన పక్కవాళ్ళకి ఇచ్చారు. కొంత పారపోసారు. ఒకరినొకరు తోచుకుంటూ, గీరుకుంటూ, పరిహాసాలు చేసుకుంటూ, ఎగురుతూ దూకుతూ వనమంతా తిరిగారు. కొందరు పాటలు పాడి నాట్యం చేశారు. వనాన్ని రక్షించే కాపలవాళ్ళు వచ్చి అటకాయిస్తే ఆ కాపలవాళ్ళను వాడు చెతకబాదారు. వృక్షరసులు మొదలైనటువంటి వారు కూడా ముట్టనట్టు మధువనం ఇప్పుడు ధ్వంసం అయింది. వనరక్షకులు వచ్చి దదిముఖులకు చెప్పగా దదిముఖుడు కోపంతో వెళ్ళి ఆ వానరుల్ని వారించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మధునుగ్రుల వానరులు మితిమీరి దదిముఖుని కూడా భయపెట్టారు. గోడతో రెక్కారు. చేతులతో కొట్టి కాళ్ళతో తన్నారు. హనుమంతుడు వచ్చి వానరులు నిర్భయంగా మధుపానం చేయమని చెప్పాడు. అంగదుడు వచ్చి హనుమంతుని మాటని ఎల్లప్పుడూ పాటిస్తాను, ఇప్పుడు ఎందుకు కాదంటాను, నిర్భయంగా మధువును తాగండి అన్నాడు. అప్పుడు వానరులంతా తృప్తిగా ఫలాలు తిని మధువును తాగారు. వెంటనే దదుముఖుడు చేసేదేమీ లేక కొందరు వనరక్షకులను వెంట పెట్టుకుని సుగ్రీవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ రాజా, వాలి పరిపాలనలో కానీ మీ పరిపాలనలో కానీ మధువనాన్ని ఎవరూ భగ్నం చేయలేదు. ఈరోజు అంగదుడు హనుమంతుడు మన వానరులను వెంట పెట్టుకువచ్చి మధువనంలో ప్రవేశించి ఫలాన్ని తిని మధువు సేవించి వనాన్ని ధ్వంసం చేశారు. నివారించబోయిన వనపాలకులను నన్ను కూడా బెదిరించి తరిమివేశారు. వారిని తగురీతిని మీరు శిక్షించాలి అన్నాడు. వనపాలకులు వివరించేటువంటి విషయం ఏమిటని అక్కడున్న లక్ష్మణుడు సుగ్రీవుడిని అడిగాడు. సుగ్రీవుడు సంతోషంగా, ఓ పూజ్య లక్ష్మణ, అంగదాది వానరవీరులు మధువనంలోకి చేరి మధువును తాగి వనాన్ని ధ్వంసం చేశారట. వాళ్ళు సీతాన్వేషణ విజయవంతంగా పూర్తి చేసి ఉంటారు. లేకుంటే మధువనంలో ప్రవేశించే గుండె ధైర్యం వాళ్ళకు ఉండదు. సీతాదేవి వాళ్ళ కరిబడే ఉంటుంది. ఈ ఘనకార్యాన్ని హనుమంతుడే సాధించి ఉంటాడు అని అన్నాడు. సుగ్రీవుని మాటలు విన్న రామలక్ష్మణులు పరమానంద భరితులయ్యారు. సుగ్రీవుడు దదుముఖునితో, మామ, కృతార్థులే వచ్చిన వానరులు ఫలాలు తిని మధువును తాగినా సంతోషమే, వనం పాడైనా పర్వాలేదు. నీవు వెళ్ళి వెంటనే అంగదుడు, హనుమంతుడు మన వానరులందరినీ త్వరగా ఇక్కడికి రమ్మనమని చెప్పు. నేను మరియు రామలక్ష్మణులు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పు. మరొక్క మాట, నీవు మధువనానికి ఎప్పటిలా రక్షకుడిగా ఉండు అని చెప్పాడు. గదిముఖుడు వెంటనే బయలుదేరి యువరాజుని అంగదని సమీకరించి, ఓ సౌమ్యుడా అంగద, మిమ్మల్ని మేము వారించినందుకు కోపించవద్దు. ఈ వనపాలకుల అజ్ఞానం వల్ల మిమ్మల్ని అడ్డుకున్నారు. నీవు యువరాజువు. మీరు చాలా దూరం ప్రయాణించి అలసిపోయి ఉన్నారు. తృప్తిగా ఫలాలు సేవించి మధువును కూడా సేవించండి. మీరంతా ఇక్కడికి వచ్చినట్లు సుగ్రీవు ప్రభువుకు తెలియజేశాను. ఆయన మిక్కిలి సంతోషించాడు, కోపగించలేదు. మిమ్మల్ని అందరినీ వెంటనే రమ్మనమని ప్రభువు ఆదేశించాడు అని చెప్పాడు. అప్పటికే వానరులందరూ కూడా బడలెక్క తీర్చుకున్నారు. అంగదుడు వానరులను పిలిచి మృదువుగా ఇలా చెప్పాడు. ఓ వానరవీరులారా వినండి. మనం ఇక్కడకు చేరిన విషయం నా పినతండ్రిని సుగ్రీవునకు తెలిసింది.
రామలక్ష్మణులకు కూడా తెలిసింది. ఇక ఆలస్యం చేయటం మర్యాద కాదు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి అన్నాడు. అంగదుని ప్రీతిపూర్వకమైన పలుకులు విన్న వానరులంతా ముక్తకంఠముతో మీ ఆజ్ఞ అయితే వెంటనే బయలుదేరగలం అన్నారు. అంగదుడు ఆజ్ఞాపించగా వానరులందరూ కూడా ఆకాశ మార్గాన్ని బయలుదేరి గాలిచే నెట్టబడే మేఘాల మహానాదం చేస్తూ రామలక్ష్మణ సుగ్రీవులను చోటుకు చేరుకుని వారికి పాదాభివందనం చేశారు. హనుమంతుడు వినయంగా సీతాదేవి కనపడిందని ఒక్క ముక్కలో శుభవార్తను చెప్పాడు. రామలక్ష్మణుడు ఆనందభరితులయ్యారు. శ్రీరాముడు గౌరవభావంతో హనుమంతుని చూశాడు. లక్ష్మణుడు తన చూపుడుతో సుగ్రీవుని సంతోషపెట్టాడు. వానరులు ఉత్సాహంగా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరటం, సీతను కనుగొనటం, రావణుడు ఆమెకు 2 నెలలు గడివివ్వటం, రాక్షస్త్రీలు ఆమెను సూటిపోటి మాటలతో వేధించడం మొదలైన విషయాలు చెప్పారు. అంతటా శ్రీరాముడు సీతను గూర్చి అన్ని విషయాలు సవిస్తరంగా చెప్పమని కోరగా వానరుల ప్రోత్సాహంతో హనుమంతుడు ముందుకు వచ్చి నమస్కరించి ఇలా వివరించాడు. ఓ శ్రీరామ, మీ దయ వల్ల నేను 100 యోజనాల సముద్రాన్ని లంఘించి లంకకు చేరాను. లంకానగరములో అశోకవనములో సీతమ్మను చూశాను. ఆమె ఏకవేణితో కృషించిన శరీరముతో భయంకరమైనటువంటి రాక్షస స్త్రీల మధ్య దీనంగా విలపిస్తున్నది. నీ పైన గల విశ్వాసంతో నీ నామస్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతున్నది. సీతమ్మ వద్దకు వెళ్ళి మీ క్షేమ సమాచారాలను తెలిపి శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి వివరించి మీరు గుర్తుగా ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని ఇచ్చాను. ఆమె మీ ఉంగరాన్ని చూసి మిమ్మల్ని చూసినంత సంతోషాన్ని పొందింది. మీకు గుర్తుగా తెలుపుటకు చిత్రకూట పర్వతం దగ్గర కాకిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన సంఘటన వివరించింది. ఆమె తిలకం చెదరినప్పుడు మీరు మనిషిలా తిలకం తీసి నుదురిపై కాక చెక్కిలిపై దిద్దిన సంఘటన గుర్తుగా చెప్పింది. ఈ చూడామణిని మీకు గుర్తుగా ఇచ్చింది అని హనుమంతుడు జాగ్రత్తగా దీని చూడామణిని శ్రీరామునకు అందించాడు. చూడామణి అందుకున్న రాముడు దాన్ని తన హృదయాన్ని కత్తుకుని సీతను తలుచుకుని వెలిపించాడు. లక్ష్మణుడు కూడా కంటదడి పెట్టాడు. శ్రీరాముని వివాహ సమయంలో ఆ దివ్యమైన చూడామణి జనక మహారాజు సీతాదేవికి కానుకగా ఇచ్చాడు. దాన్ని చూడగానే రామునకు తన తండ్రి దశరథుడు మామయ్య జనకుడు గుర్తుకు వచ్చారు. రాముడు తేరుకుని సీత చెప్పిన విషయాలు ఇంకా చెప్పమని హనుమంతుడిని కోరాడు. హనుమంతుడు వినయంగా రామునకు మరొక్కసారి నమస్కరించి, పురుషోత్తమ, సీతాదేవి మీ యొక్క లక్ష్మణుని యొక్క క్షేమ సమాచారాలు అడిగినట్టు చెప్పమన్నది. సుగ్రీవుని యొక్క అతని అమాత్యుల యొక్క మిగిలిన అందరి యొక్క కుశల ప్రస్తావన చేసినట్లుగా చెప్పమన్నది. కాకిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడని సీతమ్మ వేదంతో అడిగింది. ఇక 1 నెల దాటితే రావణుని చెరలో తాను జీవించలేని చెప్పమన్నది. వెంటనే రాముని వధించి తను రక్షించమని కోరింది. సముద్రం దాటే ఉపాయం ఆలోచించమని చెప్పింది. అప్పుడు నేను సీతమ్మకు ఒక విషయం విన్నవించాను. నా వీపుపై సీతమ్మ అధిరోహించి కూర్చున్నచో వెంటనే శ్రీరాముని సన్నిధికి తీసుకువెళ్ళగలనని చెప్పాను. కానీ ఆమె అంగీకరించలేదు. ఆనాడు రావణుడు బలవంతంగా తీసుకువెళ్ళటం వలన అసక్తను కనుక అతను స్పర్శ భరించాను. కానీ తాను పరాయి పురుషుని తాకను అని సీతమ్మ చెప్పింది. శ్రీరాముడే వచ్చి రావణుని వధించి తీసుకువెడితే రామునికి గౌరవప్రదమని చెప్పింది. కానీ సముద్రం దాట కష్టం కదా అని అన్నది. అంతటి నేను సీతమ్మకు ధైర్యం చెప్పాను. రామలక్ష్మణులు నా భుజాలపై అధిరోహించి లంకకు చేరగలరు. ఇక వానర బల్లుకు వీరులు అతి సునాయాసంగా సముద్రాన్ని లంఘించగలరు. రాముడిని మట్టి కరిపించి ఆమెను రక్షించగలరని ధైర్యం చెప్పాను. సీతమ్మను ఓదార్చి ప్రసన్నురాలను చేసి నేను మీ వద్దకు వచ్చాను అని హనుమంతుడు సవిస్తరంగా లంకలో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. హనుమంతుని పలుకులు విన్న రాముడు ప్రసన్నుడయ్యాడు. ఇంతటితో సుందరకాండ సమాప్తము. మిగిలిన కథను వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.